హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ చుక్కకూర పచ్చడి అండి. చుక్కకూర పచ్చడి చేసే ముందు చుక్కకూరలో లాభాలు ఏంటో తెలుసుకుందాం. చుక్కకూరను వారానికి 2-3 సార్లు ఆహారంలో తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు దంతాలు దృఢంగా మారుతాయి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి, జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. చుక్కకూర ఆకురసం 1 కప్పు తీసుకొని కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపి తీసుకుంటే కామెర్లు అనేవి తగ్గుతాయండి. ముందుగా అయితే నేను రెండు కట్టల చుక్కకూరని తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకొని కడుక్కుంటే తొందరగా శుభ్రంగా అయితే ఇలా కడిగేసుకుంటే రాళ్ళు అనేవి మొత్తం కింద పడిపోతాయండి. మనము ఎప్పుడైనా ఆకుకూరలు కడిగేటప్పుడు హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసి శుభ్రం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆకుకూరలకు అనేవి ఏవి అతుక్కోకుండా డస్ట్ మొత్తం ఎగిరిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని, నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, ఫస్ట్ అలా వేసుకోవద్దు. మనం కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకోండి. ఇదే టైంలో మీకు కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం నువ్వులు, పల్లీలు యాడ్ చేసుకొని, నేనైతే చేసుకోవట్లేదండి. ఇప్పుడు పచ్చిమిర్చిని మూత పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మొహం మీద పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న టమాటాని వేసుకుందాం. టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే 1 కప్పు కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని, ఇదే టైంలో మీరు మునగాకు ఉంటే మునగాకు కూడా యాడ్ చేసుకోండి, హెల్త్కి మంచిది. వీటిని మొత్తం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. దాంట్లోనే డైరెక్ట్గా చుక్కకూరను యాడ్ చేసుకోవచ్చు. చుక్కకూర అనేది త్వరగా మగ్గిపోతుంది. చుక్కకూరలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు కలిపేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కలిపేసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. 5 నిమిషాలు చల్లార పెట్టేసుకొని మిక్సీ జార్లోకి టర్న్ చేసుకొని మనము ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బను తీసుకొని పొట్టు తీసి అందులోకి యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసేసుకుందాం. అంతే అండి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. మనం ఇంతకుముందు వేయించుకున్న గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నింటినీ యాడ్ చేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బను కలిపి దంచుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే అదే విధంగా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని లైట్గా పసుపు వేసుకొని పోసి పెట్టుకుంటే రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. పిల్లలకి కొద్దిగా పెరిగేసి ఈ పచ్చడి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.